తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ లేకుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ జర్నలిస్ట్ TV5 మూర్తి గారు. సో నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నాకు అలవాటు అయిపోయింది ఎలా ఉన్నారు నేను అదే యాక్చువల్గా మీరు ఇటు కూర్చొని నేను అటు కూర్చుంటే పోయింది. ఫస్ట్ టైం ఇద్దరు జర్నలిస్టులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. మన కష్టాలు మన బాధకాలు మాట్లాడుకుందామా లేకపోతే? సో నిజంగా సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఎందుకంటే 25 years అయిపోయింది మీరు కూడా జర్నలిజంకి వచ్చి మీడియాలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఈ స్థాయికి వచ్చి ఎన్నో స్ట్రింగ్ ఆపరేషన్స్ చేశారు, ఎన్నో థ్రెడ్స్ కొట్టించుకోవటం ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా టైం సరిపోదు. రోషన్ అలవాటైపోయింది. బట్ ఒక రకంగా చెప్పాలంటే మీరంతా రూట్ వేసారని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే జర్నలిస్టులకి నిజంగా చాలా ఫ్రీ అయిపోయింది. ఆటోమేటిక్గా ఒక మైక్ ఉంటే చాలా జర్నలిస్ట్ అయిపోతున్నారు. బట్ మీ రోజులు అలా కాదు. ఇప్పుడు అలా కాదు కదా, శాటిలైట్ కూడా ఇక్కడ ఉండేది కాదు. ఎక్కడో శ్రీలంక నుంచి, కొలంబో నుంచి, మన సింగపూర్ నుంచి అప్లింకింగ్. అవును, క్యాసెట్ తయారు చేసి రేపొద్దున వార్త రావడం కోసం వెళ్ళి మనమే ఎడిట్ చేసి మనమే న్యూస్ తెచ్చి మనమే క్యాప్సూల్ తయారు చేసి బేగంపేట ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి చెన్నై వెళ్ళి చెన్నై నుంచి ఎవరైనా కొలంబో వెళ్తే క్యాసెట్ ఇవ్వాలి. అది రేపు టెలికాస్ట్ అవుతుంది. ఓకే, ఈలోగా మనం ఏ పెళ్లి వార్తో ఏ శుభవార్తో వేసామనుకోండి ఆ పర్సనాలిటీకి సంబంధించి, ఆ టైంకి అతను బ్యాడ్ న్యూస్ సాడ్ న్యూస్ వచ్చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. సో అక్కడ ఐటెం ఆపేయాలి, స్టాండ్ బైగా ఒకటి రెడీ చేసుకోవాలి. సో చెన్నై జెమినీ వాషన్ మేనర్ ఆఫీస్ నుంచి, ఈటీవీ బిల్డింగ్ నుంచి విఎస్ఎన్ఎల్ విదేశీ సంచార నిగమ్ లిమిటెడ్కి బైక్ మీద వెళ్ళి, ఓకే, మధ్యలో ఎన్ని యాక్సిడెంట్లే నాకు సంబంధం లే, కరెక్ట్గా ఆ టైంకి ఆ క్యాప్సూల్ ఆన్ చేయాలి. అదర్వైజ్ చాలా భయంకరమైన ఇది జరిగిపోతుంది. అతనికి ఏదో పెళ్ళి అయిందని మనం వార్త ఇస్తాం, లేదా ఏదో శుభవార్త ఇస్తాం, కానీ అక్కడ సాడ్ యాక్సిడెంట్ ఏదో జరుగుతుంది, 100 మంది ఎంతమంది పోతారు, అది ప్లే చేయలేం కదా. సో చాలా కష్టాలు అవన్నీ చూసాం. ఇప్పుడే ఉందంతా జూమ్. ఏమనిపిస్తుంది అంటే మీరు వచ్చినప్పుడు నాకు తెలిసి ఒక 2-3 ఉండుంటాయి ఛానల్స్. ఫస్ట్ అంటే దూరదర్శన్ పక్కన పెడితే శాటిలైట్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసింది ఈటీవీ. ఆంధ్రావని అని ఒక క్యాప్సూల్ ఉండేది అప్పుడు. అవును, అవర్లీ బులెటిన్స్ తర్వాత ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఒక్క క్యాప్సూల్ ఉండేది. ఈరోజు 10 కొద్ది శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, వేల కొద్ది యూట్యూబ్ ఛానల్స్. డిజిటల్ మీడియా విస్తృతం అయిపోయిన తర్వాత. అవును, బట్ టెక్నాలజీ పెరుగుతున్నప్పుడు ఈ అవకాశాలన్నీ వస్తాయి. హ్యాపీ అనిపిస్తుంటుంది, ఫుల్ హ్యాపీ. ఇప్పుడు ఇందులో కూడా నేను ఉన్నా, అందులో కూడా నేను ఉన్నా కదా. అవును, ఫ్యూచర్ దాంట్లో కూడా మనం ఉండాలి, అప్డేట్ ఉండాలి ఎప్పుడు కూడా. డెఫినెట్గా ఉంటారు. మీరు కర్ర పట్టుకొని వచ్చి కూడా లైవ్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అప్పటి వరకు కాళ్ళు చేతులు ఉంటే, కర్ర పట్టుకునే వరకు నోరు ఒకటి ఉంటే చాలు జర్నలిస్ట్కి, ఏం అక్కర్లేదు. ట్రూ, జర్నలిస్టే కావాలనుకున్నా. ఓకే, చదువుకునే రోజుల్లో జర్నలిస్ట్నే అయ్యా. బట్ నేను పెరిగింది గోదావరి జిల్లాలో కాబట్టి సినిమా ఇన్ఫ్లుయెన్స్, నాటకం ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. నేను కాలేజీలో కూడా నాటకాలు వేసా. మా తెలుగు లెక్చరర్, ప్రముఖ కవి విమర్శకుడు అద్దేపల్లి రామ్మోహన్ రావు, ఆయన శిష్యుడు నేను. సో ఆయన నేతృత్వంలో కొన్ని నాటకాలన్నీ వేసేవాళ్ళం. ప్లస్ నేను చిరంజీవి గారి ఫ్యాన్స్ కీ మెంబర్ని. మీరు కూడా కాకినాడలో. తెలుసా చిరంజీవి గారికి? తెలుసు, మన టీజర్ ఆయనే లాంచ్ చేశారు. ఓకే, సో ఆ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎప్పటి నుంచో. బట్ సీరియస్గా జర్నలిజం పర్సూ చేశాను. అనుకోకుండా ఆ ప్లేబ్యాక్ అనే సినిమాలో నన్ను యాక్ట్ చేయమని జక్కారి ప్రసాద్ గారు, సుకుమార్ గారు క్లోజ్ ఫ్రెండ్, వారు అడిగారు. సో అనుకోకుండా యాక్సిడెంటల్గా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ఇబ్బంది అనిపించిందా ఫస్ట్ టైం యాక్ట్ చేసేటప్పుడు? చాలా ఈజీగానే చేసేసారు. అంటే పని కట్టుకునే ఏదో యాక్ట్ చేద్దాం కెమెరా ముందు ఉన్నా అనే ఫీల్ నాకు రాలేదు. ఎందుకంటే 25 years నుంచి కెమెరా ముందే ఉన్నాగా, అది స్మాల్ స్క్రీనో బిగ్ స్క్రీనో తెలీదు. సో అంత నేను నర్వస్ ఫీల్ అవ్వాల. నేను ఎలా ఉండాలో అలాగే ఉండాలి అనేది ఆయన ఉద్దేశం కూడా. అదర్వైజ్ ఆయన ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ క్యారెక్టర్ మీద డౌట్ వచ్చేస్తుంది. సో అండ్ సో క్యారెక్టర్ అజయ్ లేకపోతే ఇలా ఎవరినైనా తీసుకుంటే ముందు నుంచి నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఆ డౌట్ రాకూడదు కాబట్టి నన్ను అడిగారు. ఆయన ఏమన్నారంటే, ఒకవేళ ఎవరైనా ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకున్నా మీ వీడియోలు చూపించాలి, ఇలా ఉండాలి జర్నలిస్ట్ అని. సో మీరే చేస్తే బాగుంటుంది కదా అని కన్విన్స్ చేశారు. ఓకే, అందుకని యాక్ట్ చేశా. సో అప్పుడు వచ్చిన జర్నలిస్టులలో ఫస్ట్ టైం యాక్ట్ చేయడం కూడా మీరే? యు ఆర్ ద ఫస్ట్ పర్సన్. ఎవరు యాక్ట్ చేయలేదు. అయి ఉండొచ్చు.
మేబీ ఇన్ కేస్ నేను ఫ్యూచర్లో ఏమైనా డైరెక్ట్ చేస్తే ఒక జర్నలిస్ట్ రోలే ఇస్తాను మీకు. వావ్, మీకుందా అది డైరెక్షన్ చేయాలని? ఉంది, చాలా ఉన్నాయి. ఆర్నబ్ గోస్వామి క్యారెక్టర్ ఇస్తాను మీకు. సో దానికి కూడా మీరు పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు, మనం ఎలా ఉంటే అలా చాలా ఉండడమే ఈజీగా అండి. వచ్చేస్తుంది. ఎలా ఉంటే అలా ఉండవే, నచ్చడం అంతే. నచ్చకపోవడం జనం ఇష్టం, ఉమ్. బట్ మనం యాక్ట్ చేయడం రాదు. ఎలా ఉంటే అలా ఉండవే, సినిమాలైనా అంతే, నిజ జీవితంలో అంతే. అంటే టు బి హానెస్ట్ గా చెప్పండి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఏమన్నా కొద్ది గొప్ప ఉందంటారా? ఎవరిది? ఆర్నబ్ గోస్వామిది. No, no. లేకపోతే తెలుగులో మూర్తి అనే ఒక వ్యక్తి ఇక్కడ ఒక ఆర్నబ్ గోస్వామి అవ్వాలని ట్రై చేశారా? లేదు ఒకనొక టైంలో మీ లైవ్స్ మీ డిబేట్ చూసినప్పుడు తెలియకుండా ఫీలింగ్ వచ్చేది. నో అంటే అక్కడక్కడ. నేను 95 నుంచి జర్నలిజంలో ఉన్నా. సో అర్నబ్ గోస్వామి ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, ఆయన కూడా చాలా ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నారు. బట్ మీకు తెహల్కా స్పై క్యామ్, సీక్రెట్ కెమెరాలు రాకముందే ఓకే, నేను విజయవాడ రిపోర్టింగ్లో కెమెరాని సీక్రెట్గా పెట్టి, కూరగాయల బుట్టలు ఉన్నాయనుకోండి, ఆ టమాటాలు, ఆ వంకాయలు, ఆ ఆనపకాయల మధ్యలో కెమెరా పెట్టి నేను సీక్రెట్గా చాలా స్టింగ్ ఆపరేషన్ చేశాను. ఓకే. సో తెహల్కా అనేది దేశంలో స్పై క్యామ్ అనే ఇష్యూతో వచ్చింది. స్పై క్యామ్ లేనప్పుడే నేను కెమెరాని సీక్రెట్గా పెట్టి చాలా స్టోరీలు చేశాను. సో నేను జర్నలిజంలోకి వచ్చినప్పుడే నేను ఏదో ఒకటి చేయాలనుకునేవాడిని. ఈటీవీలో ఉన్నప్పుడే నేను చాలా స్టింగ్ ఆపరేషన్లు చేశాను, చాలా డైనమిక్ జర్నలిజం చేశాను. ఓకే. మీకు ఓల్డ్ సిటీలో మత కల్లాలు జరిగి అవతల వర్గం చనిపోతున్నప్పుడు నేను డెస్క్లో ఉన్నా, అప్పుడు రిపోర్టింగ్లో లేను, ఫీల్డ్లో. బట్ ఫీల్డ్లో ఉన్న రిపోర్టర్లు కూడా భయపడుతున్నారు, అక్కడికి రావద్దన్నారు. 144 సెక్షను, జస్ట్ ఆ చార్మినార్ ఎదురుగుండా ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి రిపోర్ట్ చేయాలి, లోపలికి వెళ్ళాం ఫీల్డ్లోకి, రానివ్వట్లేదు అనే పరిస్థితిలో నన్ను పంపించారు. సో నేను, నా సీనియర్ కెమెరామెన్, అతను కొంచెం దూసుకెళ్ళేలాగా చేసి నాకు నేర్పి ఫీల్డ్కి వెళ్ళి దెబ్బలు తిని బుల్లెట్లు వస్తుంటే 7 ఎంతమంది చనిపోయారు అప్పట్లో. అది మేము కవర్ చేసాం. అంటే నేను ఫీల్డ్లో అగ్రెసివ్గా ఉండేవాడిని, చాలా స్టోరీస్ చేశాను. పెద్ద పెద్ద ఎన్కౌంటర్లు కవరేజ్ చేయాలన్నా కూడా ధైర్యంగా వెళ్ళేవాళ్ళం. సునామీ వచ్చినప్పుడు నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళి చేశా. సునామీ ఈటీవీలో ఉన్నప్పుడు సునామీ వస్తే, సునామీ వచ్చిందని తెలిసిన వెంటనే ఫస్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోయాను నేను అండమాన్ నికోబార్ ఐలాండ్స్. పోర్ట్ బ్లేయర్ క్యాపిటల్ దగ్గర ఇంక మొత్తం అక్కడ ఉన్న దీవులన్నీ క్లోజ్, ఎలాంటి బోట్స్ వెళ్ళవు. ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి టెలిఫోన్ ద్వారా లైవ్ చేసి, డైరెక్ట్ లైవ్ చేసే పరిస్థితి లేకపోతే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్, సెక్రటరీ ఒక తెలుగు ఆయన ఉన్నారు, ఆయన్ని పట్టుకొని ఒక 3 సీటర్ హెలికాప్టర్ అడిగి నేను, ఎన్డీటీవీ విష్ణు సోమ్, ఇంటర్నేషనల్ ఛానల్ బీబీసీ నుంచి ఒకరు, ముగ్గురికి ఇస్తే ఆయన రిపోర్ట్ చేస్తే నేను కెమెరా ఆపరేట్ చేయడం, నేను రిపోర్ట్ చేస్తే ఆమె కెమెరా ఆపరేట్ చేయడం. సో ఇతర దీవుల్లోకి వెళ్ళి మొత్తం ఆదిమజాతి గిరిజనులు అందరూ కొట్టుకెళ్ళిపోయారు అనే పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేశాం. సో బాంబే టెర్రర్ అటాక్స్, తాజ్, కసబ్, బాంబే టెర్రర్ అటాక్ జరిగింది, నేను ఇమీడియట్గా వెళ్ళిపోయాను ఫ్లైట్కి. అప్పుడు ఎన్టీవీలో ఉన్నా. సో సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఫస్ట్ రిపోర్టింగ్ చేసింది నేనే. అక్కడ ఒక బిల్డింగ్ మీద ఇజ్రాయిలీ నానీని కిడ్నాప్ చేశారు, బంధించేశారు. దానికి ప్యారలల్ బిల్డింగ్ ఏం లేదు, కింద నుంచి అందరు రిపోర్ట్ చేస్తున్నారు. బట్ దానికి ప్యారలల్గా బిల్డింగ్ చూస్తే ఒక సెంటరింగ్ బిల్డింగ్ ఒకటి ఉంది, బ్లూ టార్పాలిన్స్ కలిపేసి సర్వీరా కర్రలు వాటితో సెంటరింగ్ జరుగుతుంటుంది. నేను కెమెరా నడుము కట్టుకొని ఆ సెంటరింగ్ బిల్డింగ్ అన్నీ ఎక్కి ప్యారలల్గా అక్కడి నుంచి రిపోర్ట్ చేశాను. నేషనల్ ఛానల్స్ వాళ్ళంతా ఇక్కడ పీసీఆర్కి ఫోన్ చేసి నా నెంబర్ అడిగి నన్ను కాంటాక్ట్ చేశారు, అసలు ఎక్కడి నుంచి చేస్తున్నాడు రిపోర్టింగ్ అతను. సో నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు అగ్రెసివ్గా ఉండేవాడిని, స్టూడియోకి వచ్చిన తర్వాత అదే అగ్రెషన్ కంటిన్యూ అయ్యింది. బట్ సో అండ్ సో పర్సన్ లాగా ఇమిటేట్ చేద్దాం నాకు ఆలోచన లేదు. అయినా ఒకళ్ళు ఇమిటేట్ చేయలేదు. రోషన్ ఎవరైనా ఇమిటేట్ చేస్తారా? ట్రై చేసిన వర్కౌట్ అవ్వదు. మూర్తినైనా అంతే, అన్నప్పుడైనా అంతే. సో ఎవరి సిగ్నేచర్ వాళ్ళకి ఉంటుంది. కానీ మీరు మిలిటరీలో ఉండుంటే వేరే లెవెల్లో ఉంటుంది ఇండియానేమో మీరు చేసే ఎక్స్పెరిమెంట్స్కి. నేను ఎప్పుడు ఎవరు ఆలోచించారు కదా, నేను అనుకోలేదు. నేను ఫీల్డ్ జర్నలిజం అంటే నాకు అప్పట్లో ఎలా ఉండదంటే ఆ ఉత్సాహం, అదంతా జర్నలిజం అనేది ఇంట్రెస్ట్ నాకు ముందు నుంచి.